తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మనిషి, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు వారి విగ్రహాన్ని కూడా మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ పేదల పెన్నితి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎందరికో ఆదర్శవంతంగా నిలిచిన మహిళ, ఉక్కు మనిషి, భారతదేశంలో మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ముఖ్యంగా గరీబీ హటావో నినాదాన్ని తీసుకొచ్చేసి రోటీ కపడా और మకాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చేసి పేదలకు కూడా ధనవంతులతో సమానంగా అన్ని హక్కులు ఉండాలి, వాళ్ళు కూడా పేదరికం నుంచి బయటపడి ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడే తలంచి ఈ గరీబీ హటావో నినాదాన్ని తీసుకొచ్చేసి ప్రజలకు అందించిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ, ఆనాడు రాజ్యభరణాలు రద్దు చేసి బ్యాంకులలో మనము ఏదైనా అప్పు తీసుకోవాలంటే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అప్పు తీసుకుంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండే, కానీ బ్యాంకులను జాతీయకరణ చేసేసి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పించి సామాన్యులకు కూడా ఆ వడ్డీలు అంటే తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించేసి సామాన్యులు కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా చేసిన గొప్ప మనిషి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప నిర్ణయాలు తీసుకున్న మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు 1971లో పాకిస్తాన్ మీద ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి శుభాకాంక్షలు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశం యావత్తు జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఇప్పుడే మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున పెద్ద ఎత్తున శ్రీమతి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించడము, అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎందరికో ఆదర్శవంతురాలు. ఈరోజు భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మనిషి, ఎన్నో సంస్కరణలు, ముఖ్యంగా గరీబీ హటావో నినాదాన్ని తీసుకొచ్చేసి పేదరికాన్ని పారదోలిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ మన దేశంలో. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ చేసి రాజభరణాలు రద్దు చేసి సామాన్యులకు కూడా బ్యాంకు రుణాలు అందే విధంగా చేసిన గొప్ప మహనీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. మహనీయురాలు మీకు అందరికీ కూడా తెలుసు, ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వస్తే అమెరికన్ ప్రెసిడెంట్ మేము ఇన్వాల్వ్ అవుతాము, మీ మధ్యలో శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తామంటే మీ అవసరం మాకు లేదని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1971లోనే వాళ్ళ అవసరం లేకుండా పాకిస్తాన్ విడగొట్టి ఈరోజు బంగ్లాదేశ్గా ఏర్పడడానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రయత్నం చేసింది. కానీ మొన్న జరిగిన పహల్గామ్ యుద్ధంలో మీరు చూసిండరు, చాలా మంది గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు, ఏదో మేము విశ్వగురుము, భారతదేశం అంతా మేమే రక్షిస్తున్నాము, భారతదేశం మా వల్లనే ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందని చెప్పేసి గొప్పలు చెప్తున్న బీజేపీ నాయకులు
బీజేపీ పార్టీకి సంబంధించిన ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తోక ముడిచిన విషయం మన అందరికీ కూడా తెలుసు. మన పహల్గాం వార్లో సో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నేనే ఇన్వాల్వ్ అయి ఆ వార్ ఆపేషన్ అని చెప్పేసి చెప్పుకుంటున్న విషయాన్ని ఈరోజు ఆనాడు 71లో శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక గొప్ప మహిళ ఆ రోజు అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పాకిస్తాన్ మీద పోరాటం చేసింది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈరోజు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తోన వార్ ఆపేషన్ అని చెప్తున్న సందర్భాన్ని చూస్తే మనము ఏ విధంగా ఈరోజు అమెరికా మనల్ని శాసించే స్థాయిలో మనల్ని ఉద్ధరించే స్థాయిలో ముందుకు పోతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు కానివ్వండి, బీజేపీ పార్టీ నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలను మీరు కొనసాగించాలి. వారి ఆశయాలు ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు తీసుకున్న సంస్కరణలే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇందిరాగాంధీ గారిని ఆనాడే హెన్రీ కిస్సింజర్ అనే అమెరికన్ ప్రెసిడెంట్ ఐరన్ లేడీగా ఆమెను కీర్తించారంటే ఆమె ఎంత గొప్ప నాయకురాలు, ఏ విధంగా ఈ దేశాన్ని ముందుకు నడిపిందో ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. ఆమె ఆశయాలను తప్పకుండా మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.